ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఆకస్మిక తనిఖీ చేపట్టడంతో వైద్యులు అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన నాణ్యత, భవన నిర్మాణ పనులు పురోగతిని స్వయంగా పరిశీలించారు. రోగులు, మెడికల్ కాలేజీ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. భోజనం నాణ్యతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనులు నత్తనడకన సాగుతుండటంపై అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఎందుకింత ఆలస్యంగా జరుగుతున్నాయి, పర్యవేక్షణ బాధ్యత ఎవరిదంటూ సూపరింటెండెంట్ ను ప్రశ్నించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రి నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్య కూడా తన దృష్టికి వచ్చిందని, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. నంద్యాల కీలకంగా మారనున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులను కూడా పరిశీలించారు. ఇప్పటికే భూమి పూజ పూర్తయిందని, ప్రస్తుతం 2వ అంతస్తు వరకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే జిల్లాలోని ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రోగుల సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి సదుపాయం సక్రమంగా అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాజ్ కుమారి స్పష్టం చేశారు. ఫెసిలిటీ సరిపోతుందా? డైలీ చేస్తారు. డైలీ ఎంత మందికి సర్వ్ అవుతుంది అన్నది మీకు వార్డ్ వైజ్ నెంబర్ ఎవరిస్తారు? వాళ్ళ వార్డులో అడ్మిట్ అయిన పేషెంట్ అడ్రస్ పంపిస్తారు. డైటీషియన్ వాళ్ళకి వాళ్ళ నెంబర్ తీసుకొచ్చి ఇస్తారు. అది ఆన్లైన్లో షేర్ చేస్తారా? ఆన్ పేపర్ షేర్ చేస్తారా? ఆన్ పేపర్ ఏ వార్డులో ఎంతమంది పేషెంట్ అప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళకి మీరు రాయాలి మేడం. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ డైట్ ఇస్తారు. ఈరోజు చేయండి సర్ప్రైజ్గా కొంచెం కొంత చేసి వాళ్ళు పాల్గొనడానికి ట్రై చేస్తారు. ఇంటి ఉండింటే వెళ్ళిపోయేవాళ్ళు. నేను అదే చెప్పినా మేడం, బడ్జెట్ తక్కువ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, నాకు తక్కువ చేస్తే అకార్డింగ్ టు ప్లానే కట్టాలా మీరు అని చెప్పినాను. మీరు ఒప్పుకుంటే నేను చేస్తా అంటే నేను ఒప్పుకోలేదు. సగం సగం వర్క్ చేసేసి దేనికి పనికిరాకుండా చేసే కన్నా అట్లీస్ట్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసి మనకి ఇచ్చినా సరిపోతుంది. మనం నెక్స్ట్ యాజ్ పర్ ద టైం డిజైన్ మనం చేయాలి. బట్ 2 ఫ్లోర్స్ అని ముందు కంప్లీట్ చేయాలి. మీకు సెకండ్ ఫ్లోర్లో ఓటీస్ ఉన్నాయా? థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి. సో ఓటీస్ సెకండ్ ఫ్లోర్కి పెడతారు. తర్వాత అలా అన్న బెటరే లేండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫస్ట్ అండ్ థర్డ్ మధ్యలో ఇది ఓన్లీ సెపరేట్ ఓటీ థియేటర్స్. అట్లీస్ట్ మనం యూటిలైజేషన్లోకి తీసుకురావాలి. సగం సగం వర్క్తో ఆపుతుంది. సో అతన్ని ఎవరు ఇప్పుడు చూస్తున్నారు? ఇది ఎక్కడ ఉంటారు? సరే నేను టైం ఇస్తాను, మీరిద్దరు కలిసి రండి. ఏమి మనం పైకి ఎస్కలేట్ చేయాలో అది చేద్దాము. బట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఖచ్చితంగా యూటిలైజేషన్లోకి రావాలి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏంటి? అవి స్టాఫ్ క్వార్టర్స్ అన్ని చెడిపోయినాయి మేడం, కండమ్నేషన్లో ఉన్నాయి. గోపాల్ గారు చేసినా కూడా అవ్వదా? అది కూడా ఒకసారి స్ట్రక్చరల్ సౌండ్స్ తీసుకుంటాం. తర్వాత ఇంకొకటి భూమి పూజ చేసి సగం చేసి వదిలేసాను. నేను ఇప్పుడు మీకు ఓపెన్ ప్లేస్ ఉండాలా. ఇప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ వచ్చింది, 1 స్టాప్ సెంటర్ వచ్చింది. ఇదంతా మళ్ళీ భవిష్యత్తులో మీకు ప్లేస్ కన్స్ట్రెంట్ లేకుండా ఈ ప్లేస్ని మాత్రం ప్రాపర్గా చక్కటి పార్కింగ్ ప్లేస్ కింద దేని కింద మనం డెవలప్ చేసుకుంటే అటువైపు వెహికల్స్ మీకు ఉండవు, నీట్గా ఉంటుంది. ఓన్లీ మూమెంట్కి ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క ఇక్కడ పార్క్ చేసుకునేటట్టు మనం చేస్తే సరిపోతుంది.
అదేం ప్రాబ్లం లేదు. ఈ మున్సిపల్ వాటర్ నుంచి మీకు వాటర్ రావాలి కదా, దాని పరిస్థితి అప్పుడు మీరు 65 lakh ఎంతో కట్టారు కదా, ఆ ఇష్యూ క్లియర్ అయిందా? క్లియర్ అయింది. ఇప్పుడు మీకు సఫిషియెంట్ వాటర్ వస్తుంది. ఈరోజు జేజీహెచ్ సూపరింటెండెంట్ గారు అండ్ టీమ్తో కలిసి మనం క్రిటికల్ కేర్ యూనిట్కి ఇక్కడ భూమి పూజ చేసుకున్నాము. ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఉంది అన్నది చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది, సెకండ్ ఫ్లోర్కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఆల్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఇక్కడికే వస్తాయి. ఎనీ హెల్త్ ఎవరిదన్నా క్రిటికల్ ఉంది అన్న పేషెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మన నంద్యాలకు కేటాయించడం చాలా సంతోషం. అండ్ మనకి ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉండింది, అది కూడా రిజాల్వ్ అయింది. మనం సంప్ ద్వారా ఏ వార్డుకు కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తూ ఉన్నాము. అలాగే మనము ఇక్కడ డైట్ అన్నది గైనిక్ వార్డు వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇస్తాము, మిగిలిన వాళ్ళకి మనం నార్మల్ డైట్ ఇస్తాము. అండ్ డ్యూటీ డాక్టర్స్ కూడా డైట్ ఇస్తాము. ఇదంతా గవర్నమెంటే మనకి బేర్ చేస్తుంది. సో క్వాలిటీ డైట్ ఇస్తున్నారా లేదా పేషెంట్స్ అన్నట్టు కూడా చూడడం జరిగింది. అది ఒకసారి మళ్ళీ సర్ప్రైజ్గా వచ్చి కూడా ఏ విధంగా డైట్ అందిస్తున్నారు అన్నది కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి జీజీహెచ్లో, ప్రజలు వీటిని సద్వినియోగపరచుకోవాలి. గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ వచ్చిన పేషెంట్కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్న విషయం తెలియదు కాబట్టి ప్రాపర్గా హెల్ప్ డెస్క్ ద్వారా మనం గైడ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎక్కువ యూటిలైజ్ కానీ మనం చేసుకుంటే పేషెంట్స్ ట్రీట్మెంట్కి మన హాస్పిటల్కి హెల్త్ కేర్ సపోర్ట్ వస్తుంది. అలాగే మన స్టాఫ్కి కూడా సపోర్ట్ అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కేసుని కూడా అందులో మనం ఎన్రోల్ చేయడానికి టీంకి ఎప్పుడు కూడా ఓరియంట్ చేసే విధంగా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాము. ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐసీయూలో ఏ విధంగా ఆ పేషెంట్ని మనం ట్రీట్ చేయాలి, ముఖ్యంగా అటెండెంట్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అన్నది స్టాఫ్కి కానీ మనం చక్కటి ఓరియంటేషన్ ఎప్పటికప్పుడు ఇస్తే ది బెస్ట్ జీజీహెచ్గా మనకి నిలబడుతుంది. సో టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎర్లీగా వాట్ ఎవర్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము అది తొందరగా కంప్లీట్ అవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.